భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పాలేగార్ మంజునాథ్ నాయుడు కలిశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా అభివృద్ధి కోసం బూత్ కమిటీల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటి ఆంజనేయులు, ఆవుల నాగేంద్ర యాదవ్, ఎన్టీడీ ఎంటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆర్బోలు చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రేపటి శివప్రసాద్, ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు. మోర్చాని మనం ముందుకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరిపైన, భుజస్కంధాలపైన ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మన ఒక డైనమిక్ లీడర్గా బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు. ఏ సమస్య మీదైనా ఆయన అర్ధరాత్రిగాడు కానీ స్పందిస్తారు. అలాంటి లీడరు ఈ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండడం మీ మా అందరి అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన ఎక్కడైనా అంటే రాష్ట్ర నాయకులు అంటే సెంట్రల్ నాయకుల దృష్టిలో ఆయన పడిపోయాడు. అంటే ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి ఉద్యమాలు చేస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుకు వెళ్తున్నాడు. అలాగే ఆర్మీ రామయ్య కావచ్చు, శివకృష్ణ యాదవ్ కావచ్చు, ఈ టీం అంతా నంద్యాల పార్లమెంటు అంటే కర్నూలు పార్లమెంటు కంటే ఇక్కడ భారీ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ డోన్ పట్టణంలో ఈ ఓబీసీ మోర్చా పదాధికారుల సమావేశం జరగడం ఈ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికే కాదు ప్రపంచ నాయకుడుగా ఆయన ఎదిగాడు. అటువంటి ప్రపంచ నాయకుడు మనమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీ 18 కోట్ల కార్యకర్తలు కలిగిన పార్టీ ఈ ప్రపంచంలో ఎక్కలేదు భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలో మనమంతా కుటుంబ సభ్యులుగా అవ్వడం, మనమంతా పనిచేయడం ఒక గర్వకారణం. మనం సైనికులుగా అక్కడ పనిచేయకపోయినా ఇక్కడ భారతీయ జనతా పార్టీలో మనం ఒక కార్యకర్తగా పనిచేయడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అన్ని పార్టీల మాదిరి కాకుండా భారతీయ జనతా పార్టీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా లాఠీ ఎత్తితే నేను బీజేపీ కార్యకర్తనంటే లాఠీ దించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పవర్ అలాంటిది. అందులో నంద్యాల పార్లమెంటులో బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అని ఉన్నారు కాబట్టి వారికి చాలా భయం పోలీసు వాళ్ళకి. ఎందుకంటే ఎవరితో పెట్టుకున్నా శ్రీకాంత్ రెడ్డితో పెట్టుకోవాలని వాళ్ళ పై అధికారులు చెప్తూ ఉంటారు. అలాంటి నాయకుడు ఈ నంద్యాల పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఆయన భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలి. మనమందరం కోరుకోవాలి. మనమందరి ఆశయం ఒకటే, బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అన్నని ఎమ్మెల్యేగా చూడాలని మా రాష్ట్ర పార్టీ, మా ఓబీసీ మోర్చా ముందుండి ఆయనని గెలుపు కోసం కృషి చేస్తామని, ఆయన ఎక్కడ పోటీ చేసినా ఈ పార్లమెంట్లో మేము ప్రత్యేకంగా అభిమానంతో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లే భాగంగా ఓబీసీ మోర్చా నడుం బిగించి పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అన్ని విషయాలు అందరూ చెప్పేశారు. నాకు ఈ అవకాశం వచ్చిన సభాధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.